హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026 అయితే మనకి నోటిఫికేషన్ పడింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు భారత తపాలా శాఖ అంటే ఇండియన్ పోస్ట్ వాళ్ళు అదిరిపోయే తీపి కబురు అయితే అందించారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా 28,740 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు షెడ్యూల్ అయితే విడుదల చేసింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం ద్వారా ఇంకా చాలా మందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇక ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026 ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసిన నిరుద్యోగులకు ఈ భారత పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అదిరిపోయే సమాచారం అయితే అందించారు. మనకి 10వ తరగతి మార్కుల ఆధారంగానే కేవలం ఇది మనకి 28,740 పోస్టులు అయితే పడింది. జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ అనే పోస్టులు అయితే మనకి దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదలైంది. మరి దీన్ని ఎప్పుడెప్పుడు మనకి అంటే ఈ రాత పరీక్షలు ఎప్పుడు ఉంటాయి మనకి అవన్నీ మనం దీంట్లో తెలుసుకుందామండి. భారత తపాలా శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం పోస్టులు భర్తీ కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందని ఒకసారి చూసుకుంటున్నట్టయితే జనవరి 31, 2026 అంటే మనకి ఈ నెల లాస్ట్ చివరి తేదీన మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. అలాగే దరఖాస్తులు కూడా ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఆ రోజు నుంచి అంటే జనవరి 31, 2026 నుంచి మనకి ప్రారంభం అవుతుంది. ఇంకా ఈ అప్లికేషన్ వేయడానికి చివరి తేదీ ఏది అని చూసినట్టయితే ఫిబ్రవరి 14 వరకు అంటే మనకి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు మనము అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఫీజు చెల్లింపు గడువు కూడా మనకి ఫిబ్రవరి 16 వరకు అయితే ఇచ్చారండి. ఇంకా ఎంపికైన వారి జాబితా మెరిట్ లిస్ట్ వచ్చి మనకి ఫిబ్రవరి 28వ తేదీ అయితే మనకి ఆ లిస్ట్ అయితే రాబోతుంది. ఇంకా మొత్తం ఖాళీల వివరాలు ఒకసారి చూసినట్టయితే మొత్తం 28,740 పోస్టులలో తెలుగు రాష్ట్రాల వాటా ఎలా ఉంది అని ఒకసారి చూసినట్టయితే అంటే ఈ 28,740 పోస్టులు మొత్తం ఇండియా వైడ్ అయితే వదిలారు. అందులో మనకి ఇట్లా సౌత్ సైడ్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక 1060 పోస్టులు అయితే మనకు కేటాయించారు. ఇంకా తెలంగాణకు కూడా ఒక 609 పోస్టులు అయితే కేటాయించారు. ఇంకా తమిళనాడు సైడ్ వచ్చి ఒక 2009 పోస్టులు, కర్ణాటకకు వచ్చి ఒక 1023 పోస్టులు అయితే వాళ్ళు కేటాయించారు. మొత్తానికి మనకి ఆంధ్ర తెలంగాణ చూసుకుంటున్నట్టయితే మనకి ఆంధ్రాకు ఒక 1000 పోస్టులు అంటే 1060 పోస్టులు, తెలంగాణకు ఒక 600 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. మొత్తం ఒక 1669 పోస్టులు అయితే ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా అర్హతలు అలాగే మనకి వయస్సు వీటి గురించి ఒకసారి చూసినట్టయితే భారత్ తపాలా శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి పోస్టులకి మనకి గుర్తింపు పొందిన ఏదన్నా అంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th క్లాస్ ఉత్తీర్ణత సాధించి అయితే ఉండాలి. అలాగే అభ్యర్థి స్థానిక భాష పైన పట్టు ఉండాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నాం కాబట్టి తెలుగు పైన కంపల్సరీ పట్టు ఉండాలి. ఇంకా లేదా సైకిల్ లేదా ద్విచక్ర వాహనం అయితే నడపడం తెలిసి ఉండాలి అనేసి కూడా చెప్తున్నారు. ఇక వయసు విషయానికి వస్తే 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య అయితే ఉండాలని కూడా చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకొక 5 ఏళ్ళు మినహాయింపు ఇచ్చారు. ఇంకా ఓబీసీ వాళ్ళకి ఒక 3 ఏళ్ళు, దివ్యాంగులకు అయితే 10 ఏళ్ల వరకు మనకి వయసు సడలింపు అయితే ఉంటుంది. ఇంకా ఎంపిక విధానము జీతం ఒకసారి చూసినట్టయితే అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష అయితే లేదండి. కేవలం ఇంటర్వ్యూ అంటే పరీక్ష లేదు, ఇంటర్వ్యూ కూడా ఉండదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కులు అంటే మెరిట్ ఆధారంగానే ఎంపిక అయితే చేస్తారంటే 10వ తరగతిలో ఎవరికి ఎక్కువ ఉంటే దాని ప్రకారం అయితే వాళ్ళు ఎంపిక చేస్తారు. ఇంకా జీతం విషయానికి వస్తే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చి 12,000 నుంచి 29,380 వరకు అయితే ఉండే అవకాశం ఉంది. ఇంకా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 10,000 నుంచి 24,470 వరకు అయితే ఉండే అవకాశం ఉంది. ఇంకా దరఖాస్తు ఎలా చేయాలని చూసినట్టయితే అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31 నుంచి అధికారిక వెబ్సైట్ ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in ద్వారా అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా పోస్టల్ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటే మాత్రము జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.